రైట్. ఎదురు చూసిన ఘడియలు రానే వచ్చాయి. ప్రతిరోజు ఉదయం లేవగానే సాధారణంగా విష్ చేసుకుంటాం గుడ్ మార్నింగ్ అని. కానీ నిజంగానే ఇది గుడ్ మార్నింగ్ అని చెప్పొచ్చు. ఉదయం తెల్లవారుజామున అందరికి లేచేటప్పటికి నిజంగానే మన భారత ఆర్మీ చెప్పినటువంటి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఏప్రిల్ 22వ తేదీ పహల్గామ్ దాడిలో 26 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఉగ్రవాది దాడికి సంబంధించి ఎప్పుడు ప్రతీకారం హింట్స్ ఇస్తూనే ఉన్నారు. ప్రధాని దగ్గర నుంచి, రక్షణ శాఖ మంత్రి దగ్గర నుంచి, ఆర్థిక శాఖ మంత్రి, ప్రతి ఒక్కరు కూడా మనకి హింట్స్ ఇస్తున్నారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం, టైము డేట్ చూసుకొని సమాధానం చెప్తారు, మాకు నమ్మకం ఉంది సైన్యంపై అని చెప్పేసి కూడా ప్రధాని మోదీ చేసినటువంటి కామెంట్స్ మనకు గుర్తే ఉన్నాయి. ప్రతి సందర్భంలోనూ ఈ దాడికి ప్రతిచర్య ఉంటుంది అని చెప్పారు. అట్ ద సేమ్ టైం పక్క దేశాల నుంచి సపోర్ట్ కూడా తీసుకున్నారు. ఈ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఇప్పుడు మనం చూసాం, ప్రెస్ మీట్ లో కూడా కొన్ని కీలకమైన అంశాలు చెప్పారు. ఏదైతే పాకిస్తాన్ ఈ దాడి జరిగిన తర్వాత కూడా కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంది. మా స్థావరాల మీద దాడి చేశారు, దాడి చేసింది ఇండియా అని చెప్పి ఒప్పుకుంది. కానీ ఎంతమంది చనిపోయారు అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క లెక్క చెప్తోంది. ఇంకా మేబీ పాకిస్తాన్కి క్లియర్ కట్గా ఆ ఫిగర్ అనేది తెలియకపోవచ్చు. కానీ మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపుగా 100 మంది వరకు చనిపోయి ఉంటారు ఉగ్రవాదులు అని చెప్పేసి క్లియర్ కట్గా తెలుస్తోంది. అది కూడా ఈ రోజు చెప్తున్నటువంటి ప్రెస్ మీట్ ప్రకారం ఎక్కడా ఉగ్ర స్థావరాలు మాత్రమే, మన ఫస్ట్ నుంచి టార్గెట్ ఉగ్రవాదుల్ని హతం చేయడం, ఉగ్ర దాడులను హతం చేయడం. సో ఇక్కడ కూడా మన టార్గెట్ అనేది ఎక్కడ మిస్ కాకుండా కేవలం ఉగ్ర స్థావరాల మీద మాత్రమే అటాక్ చేసినటువంటి సిచ్యువేషన్. 1:05 నుంచి 1:30 మధ్య ఈ టైం పీరియడ్లోనే మొత్తం 9 గమ్యాలను ఫిక్స్ చేసుకుంది ఇండియన్ ఆర్మీ. దానికి దీటుగానే జవాబిచ్చింది. అసలు ఏం జరిగిందో ఏంటో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్లో ఉదయం లేచి చూసేటప్పటికి ఎంత స్థాయిలో ఎంతమంది చనిపోయారు, మనకి అక్కడ ఉన్నటువంటి గమ్యస్థానాలకి ఎంత దూరం ఉంది, యూజ్ చేసినటువంటి మిసైల్స్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా మనం మాట్లాడుకోబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. కాకపోతే ఏదైతే గతం నుంచి చాలాసార్లు కవ్వించడాలు పాల్పడింది పాకిస్తాన్ భారత్ పైన, కానీ భారత్ ఎప్పుడు ఈ స్థాయిలో ఎదురుదాడి చేసి బుద్ధి చెప్పే ప్రయత్నం చేయలేదు. కుక్కతో ఒక వంకర అనే విధంగానే అదే బుద్ధి తెచ్చుకుంటుందనే విధంగా ముందుకెళ్ళింది. సో ఏ విధంగా ఇప్పుడు అందరూ ఈరోజు మార్నింగ్ అంతా డ్రిల్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఏ విధంగా డ్రిల్ చేపిస్తారు, ఏ విధంగా ఉండబోతోంది, ఒకవేళ పాకిస్తానే మన మీద ఈ విధంగా చర్యకు పాల్పడుతుందా, అందరూ ఈ డ్రిల్ గురించి ఆలోచిస్తున్న సమయంలో మార్నింగే మనకు వచ్చినటువంటి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. పహల్గామ్ దాడి తర్వాత బాధిత కుటుంబాలు కావచ్చు, మతం మధ్య చిచ్చు పెట్టాలనే ఒక పాకిస్తాన్ కుటిల బుద్ధికి సంబంధించి సమాధానం చెప్పింది ఇండియన్ ఆర్మీ అని చెప్పొచ్చు. అయితే ప్రెస్ మీట్ సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడదాం. మనతో పాటు వేల్పూర్ శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. నమస్తే వేల్పూర్ శ్రీనివాస్ గారు. క్లియర్ కట్ గా చెప్తూ ఉన్నారు, నిజంగానే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఒక పక్క సింధు నది జలాలు, ఫస్ట్ సింధూర్ గురించి మాట్లాడదాం మనం. సింధూర్ అంటే అక్కడ క్లియర్ కట్ గా ఆ రౌండ్ లో కుంకుమ, ఎందుకంటే అక్కడ టార్గెట్ చేసింది కూడా ఓన్లీ మెన్. వెళ్ళి మోదీకి చెప్పుకోండి, పిల్లల్ని కానీ మహిళల్ని కానీ టార్గెట్ చేయలేదు అంటే ఆ బాధ మీకు తెలియాలి, ఉండాలని చెప్పి క్లియర్ కట్ గా మగవాళ్ళని చంపిన దృశ్యం, మతం అడిగి చంపినటువంటి దృశ్యం. సో సింధూర్ అని చెప్పినటువంటి ఓకే రైట్. ఓమర్ అబ్దుల్లా మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్ చూద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. चाहेंगे और अल्लाह ताला से दुआ करेंगे कि ये जल्दी थमे. मैं तो कहता हूँ अगर आज ही खत्म हो तो बेहतर है, लेकिन इसको रोकने की ताकत जो है वो लोग रखते हैं जिनको सही फैसला लेना होगा. मैंने वैसे भी कहा पार की बंदूकें बंद हो जाएं तो यहाँ से भी बंदूकें बंद होंगी. फिलहाल तो हमारे सिविलियन एरियाज जो हैं उनके तोप के निशान बने हुए हैं. कल प्राइम मिनिस्टर का एक स्टेटमेंट आपने भी शायद एक कनकले में कहा था कि उन्होंने कहा शायद अभी तक हमें जो हमारा अपना पानी है उसको शायद उस तरह से इस्तेमाल नहीं किया गया, अब उस तरह से इस्तेमाल किया जाएगा, पूरी कंट्री के लोगों को फायदा मिलेगा. ये लड़ाइयाँ हैं कभी कभार पानी का ही जरिया बन जाती है. अब मैं ये इंडस वाटर ट्रीटी के हवाले से आज के हालात को रखते हुए मैं ज़्यादा कुछ नहीं कहूँगा. इतना ज़रूर कहूँगा कि मैं वो हूँ जिसने बहुत पहले से ही इंडस वाटर ट्रीटी की मुखालफत की. मैंने शायद ही कोई मौका गवाया है जिसमें मैंने ये ना कहा हो कि सबसे ज़्यादा इंडस वाटर ट्रीटी का नुकसान जम्मू कश्मीर को हुआ है. लेकिन ये शायद मौजू वक्त नहीं है कि हम उस पर ज़्यादा तबसरा करें. फिलहाल गवर्नमेंट ऑफ इंडिया ने उसको सस्पेंड किया हुआ तो वो सस्पेंड है. अगर देखा जाए कि विजिबल एक चीज़ थी कि पाकिस्तान की उतनी कैपेबिलिटी शायद नहीं थी वो अगेंस्ट वार जाए इंडिया के साथ, लेकिन खदशात यही बोले जाते हैं कि चाइना का इसमें काफ़ी रोल है.
अब मैं इस पर कुछ नहीं कह सकता हूँ, ये तो मिनिस्ट्री ऑफ डिफेंस, मिनिस्ट्री एक्सटर्नल अफेयर्स को इस पर बात करनी होगी कि कहाँ तक इसमें चीन का हाथ है या टर्की का हाथ है या किसी और मुल्क का हाथ है। मैं जम्मू कश्मीर का वज़ीर आला हूँ, मेरी ज़िम्मेदारी है कि जम्मू कश्मीर के अंदरूनी हालात जो हैं ठीक रहें, यहाँ की जो सिविलियन पॉपुलेशन जो है उनको कम से कम तकलीफ़ का सामना करना पड़े, हमारे हस्पताल जो हैं वो ठीक से काम करें। आज एहतियात के तौर पे हमने बॉर्डर और एलओसी के नज़दीक जो डिस्ट्रिक्ट्स हैं वहाँ स्कूल और एजुकेशनल इंस्टीट्यूशंस बंद किए हैं, लेकिन बाकी जगह हम नहीं चाहते हैं कि खामखा डर फैले, इसलिए हमने जानबूझ के जम्मू शहर, श्रीनगर शहर वगैरह में स्कूल बंद नहीं किए हैं। अब देखेंगे हालात किस तरह बनते हैं, उसके बाद फैसला कर लेंगे। हवाई अड्डा बंद है वो हम जानते हैं, लेकिन हमारा हाईवे खुला है, इसलिए डर की कोई ज़रूरत नहीं है। लोगों को अचानक यहाँ से भागने की कोई ज़रूरत नहीं है। ये भी खबरें आ रही थी कि कुछ टूरिस्ट ये कह रहे हैं कि हवाई अड्डा बंद हो गया, हम कैसे भाग सकते हैं। मेरी तो उनसे यही गुजारिश होगी कि भागने की ज़रूरत नहीं है। फिलहाल थोड़ा सा सब्र करिए। मैं दफ्तर में बैठा हूँ, हमारे श्रीनगर शहर, जम्मू शहर की स्कूलें जो हैं वो खुले हैं, बाज़ार खुले हैं, यहाँ लोग अपने घरों में सहमे हुए बैठे नहीं हैं। फिलहाल डरने की ज़रूरत नहीं है। अगर खुदा न खास्ता हालात जो हैं वो इस तरह की करवट लें कि हमें उसके बारे में कुछ और सोचना होगा, तो मैं पहला वो शख्स हूं जो उनको कहेगा कि शायद ये मौजू वक्त नहीं है उनका यहाँ रहने का, लेकिन वो नौबत नहीं आई है। तो चूंकि जैसा आपने खुद कहा, उम्मीद करेंगे अच्छा ही हो। फॉर द सेफ्टी ऑफ पीपल और टू कंट्रोल दिस मेन इशू, क्या इंटरनेशनल इंटरवीन होना चाहिए था? नहीं, इसमें क्या इंटरनेशनल इंटरवीन, वो अब पहले तो पहलगाम होना नहीं चाहिए था। अब जब पहलगाम हुआ तो गवर्नमेंट ऑफ इंडिया ने पहले ही कहा ना कि इसका जवाब देने का हम हक रखते हैं। इतना ही जवाब दिया जितना जरूरी था। कहीं पाकिस्तान की मिलिट्री को टारगेट नहीं किया गया, पाकिस्तान के बड़े बड़े सिविलियन इदारों को टारगेट नहीं किया गया, पाकिस्तान के बड़े शहरों को टारगेट नहीं किया गया। तो मुझे लगता है जितना मतलब सोच समझ के इसका जवाब दिया जा सकता था दिया गया। अब हालात ज्यादा बिगड़ ना जाएं उसके लिए हम दुआ कर सकते हैं। एज ए चीफ मिनिस्टर चूंकि आप पर जिम्मेदारी बहुत है, जम्मू की भी कश्मीर की भी, उस हवाले से हमारे अगर ओवरऑल स्टॉक या ओवरऑल जितने भी रिक्वायरमेंट्स होते हैं, फिलहाल डर की कोई ज़रूरत नहीं है। एसेंशियल सप्लाईज की कोई कमी नहीं है, अस्पतालों में सप्लाईज की कमी नहीं है, अस्पतालों में ब्लड बैंक्स में जो है सप्लाईज की कमी नहीं है। सब कुछ फिलहाल जिन चीज़ों की हमें ज़रूरत है वो बिल्कुल हमें टाइमली मैसर हो रहे हैं। हाईवे जो है वो ट्रैफिक के लिए जो है इट इज़ ओपन एंड फिलहाल जो है इस तरह कोई मतलब डर या पैनिक की जो है कोई ज़रूरत नहीं है। इसमें अमेरिका की तरफ से भी शायद एक ट्रंप ने भी कहा था इट इज़ सरप्राइजिंग कि पाकिस्तान की पर ये अटैक जो हुआ है वो भी एक्सपेक्ट कर रहे थे सॉर्ट आउट शायद होगा। मैं अब छोड़िए ना, अब कौन ट्रंप साहब के बात पे तबसरा करे, वो अमेरिका के राष्ट्रपति हैं, वो अपने मुल्क की बात करेंगे ही करेंगे। थैंक यू वेरी मच। ओके। రైట్, మనం చూస్తున్నాం ఏదైతే ఒమర్ అబ్దుల్లా కామెంట్స్ కూడా. కానీ ఏదైతే పహల్గామ్ దాడి తర్వాత వెయిట్ చేశారు, పాక్కు సంబంధించినటువంటి నేతలు కూడా చెప్తూనే ఉన్నారు ఇండియా యుద్ధానికి సిద్ధంగా ఉంది, కొన్ని ప్లేసెస్ని కూడా సిద్ధం చేసుకుంది, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, ఏది వచ్చినా సరే మేము సిద్ధంగానే ఉన్నాం, ఇటువంటి మేకపోతు గాంభీర్యాలు చాలానే విన్నాం. ఒక్క 25 నిమిషాలు, ఒకే 25 నిమిషాల్లో 9 స్పాట్స్లో ఎక్కడ ఇది ఫెయిల్యూర్ కాకుండా క్లియర్ కట్గా టార్గెట్ను ఫిక్స్ చేసి విజయవంతం చేసింది ఇండియన్ ఆర్మీ. రైట్, మనతో పాటు మాట్లాడిన పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. నమస్తే రామ్మోహన్ రావు గారు. నమస్కారం సార్, మనం 22 నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం. 22వ తేదీన పహల్గామ్ దాడి జరిగి 26 మంది భారతీయ పౌరులు చనిపోయిన తర్వాత ఒక నేపాలి ఏదైనా కావచ్చు విచక్షణారహితంగా జరిపినటువంటి కాల్పులు, వారికి విచక్షణ ఉండి చేసినటువంటి కాల్పులు, ఏ విధంగా సమాధానం చెప్పాలి, ఏ విధంగా బదులివ్వాలి? సో ఆయుధాలతో కాదు, మనం వాటర్ ఆపేసాము, ఈ విధంగా చేస్తున్నాము, వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాము, ఆర్థికంగా కొల్లగొట్టే ప్రయత్నాలు చేసుకున్నాం అని చెప్పి అనుకుంటున్నప్పటికీ ఒక్కసారిగా యావత్ దేశమంతా ఉలిక్కిపడే విధంగా సంబరాలు చేసుకునే విధంగా మన ఆర్మీ జవాబిచ్చిందని చెప్పొచ్చు. సో అక్కడ కూడా క్లియర్గా చెప్తుంది ఏంటంటే, మేము హేయబద్ధంగానే ముందుకెళ్ళాము, ఉగ్రవాద స్థావరాలు మాత్రమే ధ్వంసం చేశాము, అక్కడున్నటువంటి స్థానికుల మీద కావచ్చు, ఆర్మీ స్థావరాల మీద కావచ్చు అటాక్ జరగలేదు. క్లియర్ కట్ డెస్టినేషన్, అక్కడ క్లియర్ కట్గా చేసినటువంటి
ఈ దాడులు అనేది మనం చూస్తూ ఉన్నాం. పక్క దేశాల నుంచి కూడా సపోర్ట్ వస్తోంది. ఏం చెప్తారు రామ్మోహన్ రావు గారు? ఆశ గారు, మీకు ఐన్యూస్ ప్రేక్షకుల నమస్కారం. ఇప్పుడు కాకపోతే మరింకెప్పుడు అనే భావన దేశమంతా వచ్చింది. యుద్ధం ఎప్పుడు చేస్తారు, యుద్ధం ఎప్పుడు చేస్తారని ప్రతిపక్షాలతో సహా ఓ సవాల్ విసిరింది. నేను 15 రోజుల నుంచి మనం మాట్లాడుకుంటున్నాను ఆశ గారు. స్పష్టంగా చెప్తున్నాను, మన వ్యూహం మనకుంది, వాళ్ళ వ్యూహాలు అనుకుంటాయి. దాన్ని దెబ్బతీయాలంటే అన్ని విషయాలు పబ్లిక్ డొమినియన్లో పెట్టాల్సిన అవసరం లేదు. అందుకని ఇవాళ చూడండి, మనందరినీ దేశమంతా దృష్టి బంధించారు. మన మాక్ డ్రిల్ మీద మళ్ళించారు కదా. సాయంత్రం 4 గంటలకు మాక్ డ్రిల్ అనే దాని మీద మనం తయారైంది. కానీ అర్ధరాత్రి మొదలుపెట్టి మీరు అన్నట్టు అరగంటలో మొత్తం అంతా కంప్లీట్ చేసుకుని వెనక్కి వచ్చారు. ఒక రకంగా చెప్పారంటే ఆపరేషన్ సింధూర్ పేరు బాగానే ఉంది, పేరుకు తగ్గట్టుగానే మనం ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం. మీరు అన్నారు కదా, స్పష్టంగా చెప్తున్నాను నేను, మనం పౌర స్థావరాల మీద ఎప్పుడు దాడి చేయం. ఆనాడే 4 సార్లు యుద్ధం వచ్చిన ఎప్పుడు కూడా మనం పౌరులు నష్టపడదాం చూడలేదు. పాకిస్తాన్ పౌరుడైనా మన పౌరుడైనా నష్టపోవద్దు. కానీ వాళ్ళ 9 స్థావరాల మీద ఏకకాలంలో దాడి చేసి వెనక్కి వచ్చేసినామంటే ఖచ్చితంగా మన భారత జవాన్లకు అభినందన తెలియజేయాల్సిందే. మనం అది చేస్తుంటే మనకు ఒక నష్టం ఉన్నది. ఏంటంటే మన దగ్గర ఉగ్రవాద స్థావరాలు లేవు. వాళ్ళు దాడి చేసే పౌరుల మీదే కదా. ఇప్పుడు 8 మంది పౌరులు మన వాళ్ళు చనిపోయారు. ఒక గేదె చనిపోయింది చూస్తున్నాం మనం. మొదటి నుంచి చెప్తున్నాను, మనం దాడి మొదలు పెట్టడం సమస్య కాదు. ఎంత తొందరగా మొదలు పెట్టవచ్చు. కానీ వెనుక మన నష్టం జరిగే నష్టం పౌర నష్టం జరుగుతుంది. వాళ్ళకేమో ఇప్పటికి కూడా మీరు అన్నట్టు ఆశ గారు ఒక మంచి సూత్రం పాటించారు. సైనిక చర్య కూడా సైనికుల మీద మనం దాడి జరపలేదు. వాళ్ళ దేశంలో మన పిఓకేలో ఉన్న మనకు శ్రీనగర్ నుంచి 200 కిలోమీటర్ల లోపే మనకు ఈ రెండు కూడా ముజఫరాబాద్ కానీ ఇంకోటి సియాల్కోట్ కానీ 200 కిలోమీటర్ల దూరం లోపలికి వెళ్ళి కొట్టి వచ్చేసాం. ఎవరిని కొట్టినాము? ఉగ్రవాద స్థావరాల మీదే ధ్వంసం చేసినాం, వాటిని కొట్టినాం. అక్కడ ఒకరిద్దరు పౌరులు ఉంటే చెప్పలేం, కానీ ఉగ్రవాద స్థావరాలు మన అందరికీ తెలుసు. ఇటు ఏమంటున్నానంటే దొంగకు తేలు కుట్టినట్టు అంటున్నాడు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్ పూర్తిగా బరిదెగించింది, కానీ దొంగకు తేలు కుడితే దొంగ అరవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ కు సమస్య ఏంటంటే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయని ఒప్పుకోవాలి కదా. లేకుంటే పౌరులు చంపితే మనలాగా బదనం చేయొచ్చు. మన పౌరులు చంపారు వాళ్ళు, మా పౌర సమాజం మీద దాడి చేస్తున్నారు వాళ్ళని చెప్పొచ్చు. కానీ వాళ్ళకు ఇంకో అవకాశం లేదు. వాళ్ళు కేవలం ఉగ్రవాద స్థావరాలను ఒప్పుకుంటే వాళ్ళు మళ్ళీ డిఫెన్స్ లో పడతారు. ఇంతకుముందే వాళ్ళ కన్ను వాళ్ళ వేలనంటే నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం మనకు భద్రతా మండలి సమావేశం పెట్టమని కోరింది పాకిస్తాన్. కోరిన తర్వాత భంగపడ్డది పాకిస్తాన్ చూశాం కదా. సరైన ఆధారాలు చూపించలేకపోయారు, మనం దాడి చేస్తామని. అందుకనే ఇప్పుడు ఏమంటున్నారంటే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ గా సాధ్యమైంది. యుద్ధం రాదు స్పష్టంగా. యుద్ధం వస్తే, అసలైన యుద్ధం వస్తే ఇద్దరం నష్టపోతాం. కానీ ఇది రకంగా ఒక రుచి చూపించామంటే పిల్లకాకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అన్నట్టు ఉండేలు దెబ్బ చూపించాం. ఇప్పుడు విలవిల్లాడుతుంది పాకిస్తాన్. దీనికి ప్రతీకారం కూడా తీసుకుంటుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వెంటనే రియాక్షన్ కూడా వచ్చింది కదా రామ్మోహన్ రావు గారు, దీనికి తప్పకుండా చర్య తీసుకుంటాం, మిగిలిన దేశాలు వద్దు ఇది ఇక్కడతో ఆపండి, ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్తున్నా పాకిస్తాన్ అదేమి లెక్క చేసే పరిస్థితి ఏం లేదు. మేము సమాధానం చెప్తాము, దీన్ని ధీటుగా జవాబు ఇస్తామని చెప్తోంది. మనం ఫస్ట్ యూజ్ చేయం, అణ్వాయుధాలే కాదు, మన యుద్ధం మనం మొదలు పెట్టమని మనం మొదటి నుంచి కట్టుబడి ఉన్నాము. ఇప్పుడు వాళ్ళే పెట్టరైపోతున్నారు. అంటే బలహీనుడు ఎప్పుడు అంటే ఇప్పుడు కంచు మోగినట్టు కనకమ్ము మోగన విశ్వదాభిరామం నిర్మయమన్నారు. మనం వాడు అట్లా మాట్లాడుతున్నాడు కనుక వాళ్ళకు ధీటైన జవాబు ఇవ్వకపోతే కూడా మన చేతకాంతనం అనుకుంటారు కదా. నేను యుద్ధానికి ఎప్పుడు వ్యతిరేకనే, కానీ మన మంచితనం చేతకాంతనం కావద్దు కదా. అందుకనే మోడీ గారు కానీ భారత రక్షణ దళం కానీ లేకపోతే భారత ప్రభుత్వం కానీ ఇవాళ మన అందరి దృష్టి కూడా ఇటు మళ్లించి యుద్ధ కాలంలో ఆశా గారు ఎప్పుడు కూడా అన్ని నిజాలు బయటకు రావు, అన్ని వ్యూహాలు కూడా బయటకు రావు. ఇంకా చాలా ఉంది. ఇప్పుడు మొదటిదే వరకనే చెప్పాలంటే ఇది మొదటి దెబ్బనే, ఇంకా చాలా ఉన్నాయి. నా ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్ లోపలి దాకా పోయి కొట్టే అవకాశం ఉంటుంది అంటున్నాడు. కానీ ఇప్పుడు ఆక్రమిత కాశ్మీర్తో పరిమితమైన ఆక్రమిత కాశ్మీర్ లో 9 స్థావరాలలో 100,000 మంది వాళ్ళు చనిపోయినట్టున్నారు. ఇంకా కొన్ని విషయాలు బయట తెలుస్తాయి, కొద్ది రోజులే తెలుస్తాయి మనకు. ఒక్కోసారి 10 రోజుల తర్వాత కూడా తెలియవచ్చు, ఒక్కోసారి 10 గంటల తర్వాత కూడా తెలియవచ్చు. ఇవాళ నేనేమంటున్నా అంటే భారతదేశం తీసుకునే చర్య సరైందే. ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేనా, ఈ ఇటుకతో కొడితే మనం రాయితో కొట్టాల్సిందే. అట్లాగే అట్లా అని పౌర సమాజం నష్టపరిచే పరిస్థితి లేదు. ఎప్పుడు చేయమనం యుద్ధ వ్యూహంలో మనకు దౌత్య యుద్ధం చేసినాం, ఆర్థిక యుద్ధం చేసినాం, అంతర్గత యుద్ధం కూడా వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఈ మూడింటి మధ్యన పాకిస్తాన్ అతి త్వరలో 3-4 దేశాలు చిరిపోయే ప్రమాదం ఉంది. దాన్ని అంటే ఇది మొండి ధైర్యం అంటారు, మూర్ఖపు ధైర్యం అంటారు. అంటే ఎదుటివాని బలం ఎరగక కొండను ఢీకొంటున్నారు పాకిస్తాను ప్రభుత్వం. ఇది వాళ్ళే నష్టపోతారు అంటున్నాను. దానివల్ల పౌరులు కూడా నష్టపోతారు. ఆ పౌర సమాజం నష్టపోవాలని, పాకిస్తాన్ మొత్తం పనికి రాకుండా కావాలని, హీరోసిమా నాగసాకిలా కావాలని, అనుభవం వేయాలని మనకు లేదు కదా. కానీ వాళ్ళే ఎదురొచ్చి పోరాడుతుంటే మనమైతే దీరువుల్లా కూర్చోలేం కదా. అందుకని ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టింది
ప్రాపర్ టైం అంటున్నాడు. ఇప్పటికే ఒక మాట చెప్పి ముగిస్తాను. వాళ్ళు 3 ముహూర్తాలు పెట్టారు పాకిస్తాన్ వాళ్ళు. మొదటి ముహూర్తం మన May 2 లోపటే అన్నారు. తర్వాత రెండో ముహూర్తం May 5, 6 అన్నారు. మూడో ముహూర్తం మన రష్యా విజయోత్సవాలు జరుపుకున్న తర్వాత, విజయ దివస్ జరుపుకున్న తర్వాత ఇక్కడ మన దగ్గర 9, 10 May 9, 10 మొదలు పెడతాను. అంతకంటే ముందు మొదలు పెట్టాం. మనం మొదలు పెట్టడమే కాదు, ఇప్పటికి విదేశాంగ మంత్రి విదేశాలు తిరుగుతున్నాడు, దౌత్య యుద్ధం చేస్తున్నాడు, దౌత్యపరంగా మనల్ని పాకిస్తాన్ కు ఒంటరి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆర్థిక యుద్ధం కోసం మనం నిర్మలా సీతారామన్ తిరుగుతున్నారు. దేశంలో ఉన్న పరిస్థితులు మనకు అమిత్ షా గారు, అట్లాగే రక్షణ శాఖ వ్యవహారాలన్నీ మనకు 4 స్తంభాలు ఉన్నాయి మన భారతదేశానికి. మన రాజ్నాథ్ సింగ్ గారు చూస్తున్నారు, మధ్య పిల్లర్ లాగా మనకు మోడీ గారు చూస్తున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నాను, మనం ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్య ఇవాళ మనకు ఈవినింగ్ కూడా సివిల్ ఏదైనా మార్కెట్ ఉందో దాన్ని కూడా సక్సెస్ చేసుకుందాం. అట్లాగే ఇది ఇక్కడతో ఆగానే కోరుకుందాం. మనం ప్రపంచ దేశాలు కూడా అదే అంటున్నాయి, యుద్ధం పరిష్కారం కాదు, అంతిమంగా వచ్చే అవకాశం మాత్రమే. కనుక అంతిమ అవకాశాన్ని ఇప్పుడే మనం వినియోగించుకో. ఏమంటారు అంటే పోరు నష్టం పొందు లాభం అంటాం. కనుక పోరు మొదలైందంటే ఇద్దరు నష్టపోతాం. ముఖ్యంగా మన పౌర సమాజం యొక్క నష్టపోతుంది. ఇప్పుడే చూస్తున్నాం 8 మంది పౌరులు మన వాళ్ళు చనిపోయారు. వాళ్ళు ఏ పాపం చేశారని చనిపోయారు. కనుక వాళ్లకు నీతి లేదు, యుద్ధ నీతి అంతకంటే లేదు. పాకిస్తాన్ దొంగ దెబ్బతీస్తుంది, సర్దార్ కూడా రకరకాల దెబ్బతీస్తున్నది. కనుక మనం మన పౌర సమాజం రక్షించుకుంటూనే ఇప్పటికే మనకు వాఘా బార్డర్ కానీ అటావా బార్డర్ కానీ, ఇటుపక్క రాజస్థాన్, గుజరాత్ వరకు కూడా సముద్ర తీరంలో కూడా మనకు ఏదైతే సముద్ర తీరంలో కానీ మనకు భూ తీరంలో కానీ అంటే భూమి సరిహద్దుల్లో కానీ మన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇప్పటికే ఖాళీ చేయించాం, పంట పొలాలు తొందరగా కోసుకోమని చెప్పాం. పౌరులు ఆ ప్రాంతాల్లో తిరగకుండా చేస్తున్నాం. అందుకని Zone 1, Zone 2, Zone 3 అని మనం హైదరాబాద్, విశాఖపట్నం కూడా కంట్రోల్ చేసుకుంటున్నాం. ఇది మంచిది అంటున్నాం. కానీ నేను మొదటి నుంచి యుద్ధ పిపాసి పాలకున్నది మనకు లేదు. కనుక మనము సాధ్యమైనంత వరకు సంయమనం పాటిస్తాం. ఇక సమరమే అని మోగించడం, ఈ సమరము కేవలం పాకిస్తాన్ ప్రజల మీద కాదు, సైన్యం మీద అంతకంటే కాదు. ఉగ్రవాదులు ఎక్కడున్నా ఏం పాటిస్తాం, POKను మనం స్వాధీనం చేసుకునేదాకా పోద్దని నేను అనుకుంటున్నాను. వేల్పూర్ శ్రీనివాస్ గారు, ప్రెస్ మీట్ అంతా విన్న తర్వాత మనందరికీ ఒక క్లారిటీ వచ్చింది. జరిగింది పాకిస్తాన్ మీద యుద్ధము, పాకిస్తాన్ మీద దాడి కాదు. ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చి మన సైనికులు లేని ప్లేస్ ని చూసుకొని వాంటెడ్లీ టార్గెట్ చేసుకొని ఎక్కడైతే సేఫ్ గా నార్మల్ ప్రజలు ఉంటారో, సాధారణ ప్రజలు ఉంటారో వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసుకెళ్ళిపోదామనే సిచ్యువేషన్ లో కాదు. మనం క్లియర్ కట్ గా ఏదైతే పదాన్ని ప్రపంచ దేశాల ముందు పెట్టామో అదే అక్కడ చూపించింది కూడా. 9 స్థావరాలు కేవలం అది కూడా ఉగ్రవాద స్థావరాలు మాత్రమే, సైనిక స్థావరాలు కాదు, సాధారణ ప్రజలు ఉన్నటువంటి ఇది కాదు. కానీ అక్కడ మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంత చెప్పినా తక్కువే మన భారత ఆర్మీకి సంబంధించి, మన మిస్సైల్స్ గురికి సంబంధించి. అక్కడ ఉగ్రవాద స్థావరాలు అనేవి ఏమి పక్కన లేవు అంటే, ఊరికి దేశానికి చివరిలో కూడా లేవు, పక్కనే సాధారణ ప్రజలు ఉన్నారు, వాళ్ళ మధ్యలోనే స్థావరాలు అనేవి ఉన్నాయి. కానీ ఎక్కడ ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వకుండా, సామాన్య ప్రజానికానికి ఎక్కడ నష్టం జరగకుండా మన టార్గెట్ ఏదైతే ఉందో అది 100% సక్సెస్ అయ్యే విధంగా మిసైల్స్ గురి చూసి అటాక్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో ఆబ్వియస్లీ అటుపక్క నుంచి రియాక్షన్ అనేది ఉంటుంది. పాక్ కూడా అదే కోరుకుంది కూడా, ఎప్పుడు భారత్ ఒక అడుగు ముందుకేస్తుందని. కానీ ఇక్కడ 2 పాయింట్స్ సార్. ఒకటి, పాకిస్తాన్ ఏమని చెప్తోంది? ఒకవేళ అక్కడ ఉన్న ఉగ్రవాద స్థావరాలు లేవు, ఇది సాధారణ ప్రజలని చెప్తుందా? ఒకవేళ ఉగ్రవాద స్థావరాలు ఉంటాయి కనుక మేమే పెంచి పోషిస్తున్నామని చెప్తుందా? ఏది ఒప్పుకునే అవకాశం ఉంటుంది ప్రపంచ దేశాల ముందు? పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలను పెంచి పోషించింది పాకిస్తాన్ ప్రభుత్వం పెంచి పోషించింది. నిన్న ఐక్యరాజ్య సమితిలో కూడా డిస్కషన్ జరిగినప్పుడు భారతదేశం మీద అనేక ఎలిగేషన్లు పాకిస్తాన్ చెప్తే దాన్ని ఐక్యరాజ్య సమితి ఖండించింది. మీరు మీ దగ్గర ఉగ్రవాద స్థావరాలు పెట్టుకుని లష్కర్ తోయిబా ఇవన్నీ కూడా మీరు పెట్టుకుని మీరు భారత్ మీద మీరు విమర్శలు చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు, భారత్తో మీరు సఖ్యతగా ఉండండి అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి చుబాట్లు పెడతాం జరిగింది, వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి చైనా కూడా పాకిస్తాన్కి మద్దతు ఇవ్వలేదు. అంటే స్ట్రాంగ్ సపోర్ట్ అయినటువంటి చైనా కూడా పాకిస్తాన్కి మద్దతు ఇవ్వని పరిస్థితి మనం చూస్తాం అన్నమాట. ఇక్కడ అంటే పాకిస్తాన్ అనేది ఉగ్రవాదులకి ఒక స్వర్గధామం లాంటిది. అక్కడ మొత్తం కూడా ప్రొడక్షనే పాకిస్తాన్ చేసిద్ది అన్నమాట. అయితే భారతదేశంలో ఉన్నటువంటి ఆర్మీ మరి ప్రధానమంత్రి గారు మోడీ నాయకత్వంలో మరి ఏ విధమైనటువంటి మరి సరైనటువంటి చర్యలు తీసుకుందో మనం చూసాం అన్నమాట. ఎక్కడ కూడా అంటే ఐక్యరాజ్య సమితి నిషేధిత జాబితాలో 9 ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. ఆ నిషేధిత జాబితాలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను 9ని ధ్వంసం చేసింది. అక్కడే ఒక 100 మందో ఎంతమందో ఉగ్రవాదులు కూడా చనిపోయారని చెప్తున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి పౌరుల మీద కానీ
ఆ దేశం పట్ల మీద కానీ ఎవరికి కూడా వేరే రకమైనటువంటి ద్వేషం లేదన్నమాట. ఉగ్రవాదులు అకారణంగా పహల్గామ్లో అమాయకుల్ని పాకిస్తాన్ కి భారత్ కి ఉన్నటువంటి తేడా భారతదేశానికి యుద్ధ నీతి ఉంది. పాకిస్తాన్ అవన్నీ కూడా కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ చేస్తుంది యుద్ధంలో కానీ మామూలుగా కానీ భారతదేశం ఎలాంటి సందర్భంలో ఈ యుద్ధం చేసేటువంటి పరిస్థితుల్లో కూడా ఎత్తులు పై ఎత్తులు వేయకుండా యుద్ధ నీతి ప్రదర్శించి కేవలం ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని మట్టుగా టార్గెట్ చేసి కొట్టింది. ఇది నిజంగా కూడా మన భారతదేశం కూడా గర్వించదగిన రోజు. ఇవాళ మరి అక్కడ ఉన్నటువంటి మహిళలకి వార్నింగ్స్ ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులు. మీ మోడీకి చెప్పుకోండి మీరు మరి మేము మోడీనే ఛాలెంజ్ చేస్తామని చెప్పారన్నమాట. అంటే అక్కడ దాడి చేసింది స్వయంగా ప్రధానమంత్రి దేశం మీద దాడి చేశారనేది మనకు కనపడుతుంది అన్నమాట. అయితే ఆ మహిళల యొక్క ఎవరినైతే వాళ్ళని ఇచ్చేశారో వాళ్ళ యొక్క భర్తలను వాళ్ళ ముందే నిర్దాక్ష్యంగా ఓ పెట్టలను కాల్చినట్టుగా కాల్చారు. అందుకనే సింధూర్ అని ఆపరేషన్ పెట్టారు. అంటే మహిళ యొక్క సింధూరం ఎలాంటి పవర్ఫుల్లో ఇవాళ వాళ్ళకి సరైనటువంటి నివాళి ఈరోజు భారత ఆర్మీ ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. మోడీ అనేది చూసే ఉంటుంది, చవి చూసినట్టు ఉంటుంది. 100% చవి చూసి ఎందుకంటే వెళ్ళి మోదీకి చెప్పండి అన్న ఒక్క కామెంట్ ఎంత స్ట్రాంగ్ రియాక్షన్ ఉంటుంది అనేది అర్థమయ్యే ఉంటుంది. భారతదేశ ప్రధానమంత్రి అంటే 140 కోట్ల మంది భారతీయులను టార్గెట్ చేసినట్టు అది. అక్కడ కూడా క్లియర్గా ముస్లిమ్స్ ఒక సైడ్ ఉండండి, నాన్ ముస్లిమ్స్ ఒక సైడ్ ఉండండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మళ్ళీ ఫిజికల్గా కూడా చెక్ చేసి వీళ్ళు అవునా కాదని చెప్పేసి కాల్చడం. అక్కడ ఉన్నటువంటి హిందువులు ఉన్నారు, అదేవిధంగా క్రిస్టియన్స్ కూడా ఉన్నారనమాట. మరి వాళ్ళ కొంతమంది అయితే అబద్ధం చెప్పి మేము కూడా ముస్లిమ్స్ అని చెప్పారు. అంటే వాళ్ళని కల్మా చదవమంటే వాళ్ళు మళ్ళీ చదవలేకపోవటము, వాళ్ళని ఫిజికల్ చెక్ చేయటం, వాళ్ళని కాల్చడం జరిగింది. అంటే కేవలం మత ప్రాతిపదిక మీద వాళ్ళు విద్వేషాలు సృష్టించడం కోసం అని చెప్పేసి ఆ పహల్గామ్ యొక్క అటాక్ చేశారు. దాంట్లో పాకిస్తాన్ డైరెక్ట్గా పాకిస్తాన్ కుట్రుందనేది ఆ దేశంలో ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ కానీ అక్కడ రక్షణ మంత్రి కానీ వాళ్ళు చేసినటువంటి కామెంట్లు చూస్తే మనకి చాలా స్పష్టంగా ఉందన్నమాట. ఇది 1947 నుంచి కూడా భారతదేశం మీద పాకిస్తాన్ ఏదో రకంగా దొంగ దెబ్బలు తీస్తూ ఉంది, అటాకులు చేస్తూ ఉంది. అయితే మనకు కూడా సహనం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికే 78 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా సహనం అనేది కాదు. అంటే ప్రపంచంలో పాకిస్తాన్ అంతం చేస్తే అసలు ఉగ్రవాదం అనేది ఉండదు. అందువల్ల డెఫినెట్గా ఆ దేశం మీద భారతీయులందరూ కోరుకున్న విధంగా డెఫినెట్గా అటాక్ చేయాల్సిందేను. ఉగ్రవాదాన్ని మొత్తం అంతం చేయాలంటే పాకిస్తాన్ అంతం చేసినప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది అన్నమాట. ఆ ఛాన్సెస్ ఉంటాయనేదే కదా పాకిస్తాన్. ఎందుకంటే 78 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మంది భారతీయుల్ని అమాయకుల్ని వాళ్ళు హత్యలు చేస్తా ఉన్నారు, దాడులు చేస్తా ఉన్నారు. అలాంటప్పుడు ఇంకా మనం ఉగ్రవాదులు ఇప్పుడు వరకు మన ఇండియన్ ప్రజల్ని అంటే సామాన్య ప్రజలను చంపినటువంటి సంఖ్య 350 మంది. అక్షరాల 350 మంది సామాన్య ప్రజానికాన్ని పొట్టన పెట్టుకుంది పాక్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు. ఇంకా పెంచి పోషిస్తోంది. ఆ దేశం స్థితిగతులు చూస్తున్నాం, ఆర్థిక పరిస్థితి చూస్తున్నాం, వెపన్స్ చూస్తున్నాం. ఇవన్నీ ఎక్కడా సరితూగని సిచ్యువేషన్స్ లో ఉన్నా ఆ దేశ ప్రజలు ఖండిస్తూ ఉన్నా వారిని ఒక విధంగా చెప్పాలంటే ఆ దేశ ప్రజలు అంగీకరించట్లేదు కూడా. దాడులు కాదు మన పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక చపాతి తినాలంటేనే దీన స్థితులు దీన చూపులు చూసేటువంటి కండిషన్ ఉన్నటువంటి పాకిస్తాన్ ఇంకా ఇటువంటి మార్నింగ్ జరిగినటువంటి అంటే మిడ్ నైట్ 1:05 to 1:30 టైంలో జరిగినటువంటి ఈ దాడి తర్వాత కూడా పాకిస్తాన్ చేసిన కామెంట్స్ మనం చూస్తున్నాం. తప్పకుండా మేము దీనికి ప్రతిచర్య ఉంటుంది, దీనికి సిద్ధంగానే ఉండండి అంటూ దీనికి సంబంధించి మన దేశానికి కూడా ఎక్కడికక్కడ తప్పు చేశాము. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పాకిస్తాన్ని చీకొడుతున్నా కూడా మేము తప్పు చేసినటువంటి పరిస్థితి మాట్లాడట్లేదు. మాది ఏ తప్పు లేదు, భారతదేశం మా మీద అటాక్ చేస్తుంది అంటున్నారు. అంటే చివరికి పాకిస్తాన్లో ఏ విధమైనటువంటి డేంజర్ జోన్స్ వస్తున్నాయంటే మదర్సాలను నడుపుతూ అక్కడ కూడా ఉగ్రవాదులని అక్కడ కూడా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ తయారు చేస్తున్నారు అన్నమాట. అంటే నిజంగా ఎలాంటి వాటి అన్నిటి మీద కూడా డెఫినెట్గా భారతదేశంలో కూడా ఇలాంటి ఏ జరిగినా కూడా వాటి మీద డెఫినెట్గా వాటి మీద నిఘా ఉండాలన్నమాట. నిఘా ఉన్నప్పుడు ఏం చెప్తున్నారు అసలు మదర్సాల్లో ఏం చెబుతున్నారు, ఎంతమంది తీవ్రవాదులు ఎట్లా ఉత్పత్తి అవుతున్నారు, అక్కడ ఏ సబ్జెక్ట్ మీద బోధిస్తున్నారు ఏంటి అనేది అవన్నీ కూడా తీసుకోవాలి. అలాంటి వాటిల్లో ఎలాంటి మరి విద్వేషాలు టెర్రరిస్టులని తయారు చేసేటువంటి లాంగ్వేజ్ కానీ ఉంటే డెఫినెట్గా వాటిని బ్యాన్ చేయాలి, వాటి మీద చర్యలు తీసుకోవాలన్నమాట. అది అన్ని దేశాలు చెప్తున్నాయి కానీ పాకిస్తాన్ చెవికి మాత్రం చెవిలో సీసం పోసినట్టుగా ఉంది ఈ కండిషన్ అనేది. మనతో పాటు జొనగూరు శ్రీనివాస్ గారు ఉన్నారు, అనలిస్ట్.
నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, నిజంగానే ఒక గుడ్ మార్నింగ్ అని చెప్పొచ్చు. మార్నింగ్ ఒక గుడ్ న్యూస్ తో యావత్ దేశం అంతా కూడా కళ్ళు తెరిచిందని చెప్పొచ్చు. అందరికీ లోపల ఒక ఆనందం. ప్రతి చర్య చూసింది పాకిస్తాన్. ఇది కేవలం శాంపిల్ మాత్రమే, ట్రైలర్ మాత్రమే, సినిమా ముందుంది. ఒకవేళ ఇంతకు మించి మేము చర్య చూపిస్తాము అనే విధంగా పాకిస్తాన్ ముందుకెళ్తే గనక ఆ చెంప దెబ్బ ఏ విధంగా ఉంటుంది, కోలుకోలేనటువంటి దెబ్బ కొడుతోంది అని ఇండికేషన్స్ మాత్రమే ఇచ్చింది మన ఇండియన్ ఆర్మీ. రాబోయే రోజులు ఇంకాస్త క్రిటికల్ గానే ఉండే సిచ్యువేషన్స్ ఉంది. పాకిస్తాన్ కూడా మేము సైలెంట్ గా ఉండబోమని చెప్పి ఇండికేషన్స్ ఇస్తుంది. కాబట్టి వాట్ నెక్స్ట్ అంటే ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ న్యూస్ అభిమానులందరికీ నా నమస్కారాలు. ఇది మన ఇండియన్ ఆర్మీ ప్రెస్ మీట్ చూసాక నాకు చాలా గర్వంగా అనిపించింది. అంటే లైక్ గర్వంగా అనిపించింది. చాలా మళ్ళీ మన పాలసీ మేకర్స్ కూడా చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే ఇది చాలా స్ట్రాటజిక్ గా పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ మన ఇన్నోసెంట్ పీపుల్ పైన అటాక్ చేసి రిలీజన్ బేస్డ్ గా సపరేట్ చేసి చంపడం జరిగింది. మన పాలసీ మేకర్స్ ఎంత మెచ్యూర్డ్ అంటే అసలు ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ వాళ్ళు ఈ సందర్భంలోనే మన దేశ ప్రజల పైన ఎందుకు అటాక్ చేశారు అని చాలా డీప్ గా అనలైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్న సందర్భంలో అతన్ని గద్దె దించడం జరిగింది కదా. దాని తర్వాత కొత్త గవర్నమెంట్ పైన చాలా హోప్స్ తో ఎలక్ట్ చేసుకున్న తర్వాత ఈ గవర్నమెంట్ పైన వాళ్ళకి చాలా హోప్స్ ఉండే. బట్ ఆ గవర్నమెంట్ వాళ్ళ హోప్స్ ని అసలు ఏం ఫుల్ఫిల్ చేయలేకపోయింది. చాలా సోషల్ అన్రెస్ట్ జరుగుతుంది, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు పాకిస్తాన్ జనాలు. తర్వాత లైక్ వాటర్ క్రైసిస్ కూడా చాలా ఫేస్ చేస్తున్నారు. లైక్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ పాకిస్తాన్ ఫేస్ చేస్తుంది. గవర్నమెంట్ ఈస్ అనేబుల్ టు యాక్చువల్లీ కంట్రోల్ ద సోషల్ కమోషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ పాకిస్తాన్. సో వాళ్ళ గవర్నమెంట్ పైన అట్ ద సేమ్ టైం వాళ్ళ మిలిటరీ పైన మొత్తం లైక్ హోప్స్ పాకిస్తాన్ ప్రజలకి కంప్లీట్ గా పోవడం జరిగింది. సో ఈ సందర్భంలో పాకిస్తాన్ ప్రజల సపోర్ట్ కావాలంటే ఒక నేషనలిస్టిక్ సెంటిమెంట్ తీసుకోవాలని భావించి వాళ్ళు పెంచి పోషిస్తున్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ పురమాయించి ఈ సందర్భంలో పాకిస్తాన్ ప్రజలు ఈ నేషనలిస్టిక్ సెంటిమెంట్ ట్రిగ్గర్ చేస్తే ఆటోమేటిక్గా గవర్నమెంట్కి తర్వాత మిలిటరీకి సపోర్ట్ చేస్తారు. కానీ కరెక్ట్ టైంలో వాళ్ళు ఇండియన్ టెరిటరీ పైన అటాక్ చేయడానికి ప్లాన్ చేశారు. సో ఈ విషయాన్ని మన పాలసీ మేకర్స్ చాలా చక్కగా అనలైజ్ చేసి యాక్యురేట్గా ప్రిసైజ్గా ఎక్కడైతే టెర్రరిస్ట్ హబ్స్ ఉన్నాయో వాటిపైనే ఒక 25 minutes మనం అటాక్ చేసి టార్గెట్ ఏరియాని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. మన పాలసీ మేకర్స్ ఈ విషయంలో మనం చాలా మెచ్చుకోవాల్సి. ఎందుకంటే ఇన్నోసెంట్ వాళ్ళు చేసిన చర్య వల్ల మన దేశ ప్రజలు ఎంతో బాధపడ్డారు. అలా పాకిస్తాన్ ఇన్నోసెంట్ జనాలు ఎఫెక్ట్ కాకూడదని ఎవరైతే టెర్రరిస్ట్ ఉన్నారో అక్కడే వాళ్ళు ప్రిసైజ్గా అటాక్ చేయడం ఇందాక మన మిలిటరీ ప్రెస్ మీటింగ్ లో చూసాము. అది క్లియర్ గా ఇండికేట్ అయింది. సో we should actually appreciate our policy makers and our security forces for launching this fight against terrorist hubs. So ఇప్పుడు ప్రపంచం నిన్న యుఎన్ఎస్సి మీటింగ్ లో కూడా చూసాము. అక్కడ మిగిలిన దేశాలు మాట్లాడేది పెహల్గాం దాడి గురించి అయితే కేవలం పాకిస్తాన్ మాట్లాడేది జమ్మూ కాశ్మీర్ దాని గురించి మాత్రం హైలైట్ చేస్తుంది. అది ప్రపంచ సమస్య కింద చిత్రీకరించే ప్రయత్నం, భారత్ ను ఒక దోషిగా చూపించే ప్రయత్నం చేస్తుంది. కానీ అక్కడ అట్టర్ ఫెయిల్యూర్ అయింది. ఆ ఘటన మనం చూస్తున్నాం. సో ఈ ఘటన తర్వాత ఏ విధంగా ప్రపంచ దేశాల ముందు నుంచొని పరిస్థితి ఉంటుంది అనుకోవచ్చు పాకిస్తాన్? సో మనం ఈ విషయంలో కూడా మనం ఇండియాని మెచ్చుకోదగ్గది. ఎందుకంటే ఈ రిటాలియేషన్ చేసే ముందు చాలా స్ట్రాటజిక్ గా ఎవరైతే పాకిస్తాన్ అప్రూవ్ కంట్రీస్ ఉన్నాయో అక్కడికి మన పాలసీ మేకర్స్, మన అంబాసిడర్స్, మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ వెళ్ళి
అంటే వాళ్ళు ఏ రకంగా పాకిస్తాన్ ఇండియాని డీస్టెబిలైజ్ చేయడం జరుగుతుందో దానిపైనే మేము లైక్ రిటాలియేట్ చేస్తున్నామని క్లియర్ గా ఒక యూనిటీ తీసుకొచ్చి స్ట్రాటజిక్ గా అటాక్ చేయడం జరిగింది. పాకిస్తాన్ ఇది లైక్ ఇండియా మొత్తం మా దేశం పైన అటాక్ చేస్తుందని యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ లో మనల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నించింది. బట్ అందరు చూశారు పాకిస్తాన్ ఎలా కార్నర్ చేయబడ్డదు. బికాస్ ఎవ్రీబడి నో లైక్ అంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, ఏ దేశం అయితే పెంచి పోషిస్తుంది, ఎవ్రీబడి నో. సో ఈ సందర్భంలో మన మన డొనాల్డ్ ట్రంప్ కానీ వ్లాదిమిర్ పుతిన్ కానీ వేరే దేశాలు కూడా లైక్ లార్జెస్ట్ ఎకనామిక్ పవర్స్ ఆర్ పొలిటికల్ పవర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆల్సో 2 కంట్రీస్ ని రిక్వెస్ట్ చేశాయి. ఎందుకంటే లైక్ వార్ ఈ 2 కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో ఇప్పుడు మనము నైట్ 1 గంట నుంచి 1 గంట 30 నిమిషాలు అటాక్ చేసిన తర్వాత కూడా ఇమ్మీడియట్ గా డొనాల్డ్ ట్రంప్ కూడా రిక్వెస్ట్ చేశారు ఈ 2 కంట్రీస్ కూడా రిస్ట్రెయింట్ ఎక్స్ప్రెస్ చేయాలి, బికాస్ ఇన్నోసెంట్ పీపుల్ విల్ గెట్ ఎఫెక్ట్ అని 2 కంట్రీస్ ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. బట్ మనం ఎంతకాలం లైక్ ఇండియా విల్ కీప్ క్వైట్ కదా, నువ్వు సపరేట్ లైక్ ఇన్నోసెంట్ పీపుల్ పైన అటాక్ చేస్తున్నావు, like that too like based on the religion you're separating and pinpointing so and so individual and killing and based on the religion is not acceptable for India, right? So correct time lo ఈ చర్య ఇండియన్ గవర్నమెంట్ తీసుకుంది. బట్ ఓన్లీ కన్సర్న్ ఏంటంటే ఈ చర్య వల్ల పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఆ రియాక్షన్ వల్ల ఇండియా ఎలా స్టెప్ తీసుకోబోతుంది. ఎందుకంటే ఇది మేజర్ వార్ కింద ఎస్కలేట్ అయితే 2 దేశాల ప్రజలు కూడా ఇన్నోసెంట్ ప్రజలు నష్టపోతారు. ప్రాణ నష్టము, ఆర్థిక నష్టము, పొలిటికల్ నష్టము, చాలా రకాలుగా నష్టపోతుంది. బట్ అప్రిషియేట్ ఏంటంటే మన ఆర్మీ ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పారు, ఎక్కడైతే 9 టెర్రరిస్ట్ అది చూడాలి అంటే లైక్ జపాన్ కూడా రియాక్ట్ అయింది, రష్యా కూడా రియాక్ట్ అయింది, అమెరికా కూడా రియాక్ట్ అయింది. అన్ని మేజర్ దేశాలు ఐ థింక్ వాళ్ళ రియాక్ట్ వల్ల నాకు ఏమర్థమైందంటే ఇండియా పెద్ద దేశము, పాకిస్తాన్ తో పోల్చుకుంటే చాలా పవర్ఫుల్ కంట్రీ, సో కొంచెం ఆలోచించి స్టెప్ తీసుకుంటాని ఇండికేట్ చేస్తుంది. దాని ప్రకారమే మనం స్టెప్ తీసుకున్నాము. సో ఇప్పుడు పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్న దానిపైనే మన స్టెప్ ఆధారపడింది. సో లెట్ us wish that it won't escalate to major war. దేశాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఏదైతే ఇప్పటి వరకు కొన్ని దేశాలు, చైనా మనం క్లియర్ కట్ గా చూస్తున్నాం, కొన్ని ఆయుధాలు అది ఇండైరెక్ట్ గా ఇచ్చిన, డైరెక్ట్ గా అయితే మేము సపోర్ట్ చేయం. మీరు ఇండియా మీద వార్కి వెళ్తారంటే డైరెక్ట్ గా మీ పక్కన వచ్చి నుంచొని అయితే మేము చెయ్యం, ఆయుధాలు కావాలంటే మేము పంపిస్తాం అని చెప్పి చూసారు. కానీ ఆఫ్టర్ దట్ ఏం జరగబోతోంది, పాకిస్తాన్ ఏ విధంగా ముందుకెళ్తుందో దానికి తలా తోకా లేనటువంటి వ్యవహారం ఉంటుందన్నమాట. ఒక మనుషులు చేసే విధంగా పాకిస్తాన్ నాయకులు చేసేటువంటి పనులు ఉండవు. మనం చూస్తూనే ఉంటాం ఏ విధంగా సామాన్య ప్రజలే వారి టార్గెట్. మన టార్గెట్ ఉగ్రవాదం అయితే వాళ్ళ టార్గెట్ ఇండియాలో ఉన్నటువంటి సామాన్య పౌరులు. ఆర్మీతో కూడా వాళ్ళు డైరెక్ట్ ఫైట్ చేయలేరు, ఎందుకంటే అంత శక్తి సామర్థ్యాలు లేవు కాబట్టి. కానీ ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా దుందుడుకు చర్యకు ఏదైనా సరే ముందు దూకుతుంది కాబట్టి, ఆల్రెడీ నష్టపోయా, మాకు జరిగేది ఏమీ లేదు, నిండా మునిగిన వాడి చలి ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి, కానీ ఒకవేళ అది మన దేశానికి ఎంత ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మన దేశ పౌరులు నష్టపోకుండా? డెఫినెట్గా ఏమైతే మన ఆర్మీ ఉందో, మనకి పాకిస్తాన్లో ఒక 200 కిలోమీటర్లు ఉన్నటువంటి ఏది బాగా జనం రద్దీగా ఉండేటువంటి ప్లేసుల్లో ఉన్నటువంటి ఈ ఉగ్రవాద స్థావరాలు ఏవి ఉన్నాయో వాటినే మనం ధ్వంసం చేసేటువంటి కెపాసిటీ ఉంది. మరి అలాంటిది మన దేశం మీద పాకిస్తాన్ ఏమన్నా ఆయుధాలు వాళ్ళు ఉపయోగిస్తే డెఫినెట్గా వాటిని ఎదుర్కొనేటువంటి సత్తా ఇండియన్ ఆర్మీకి ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్తో పోల్చుకుంటే ఇండియన్ ఆర్మీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇవాళ మనం అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద స్థావరాలని ఒక్క సామాన్య పౌరుడికి కూడా ఇబ్బంది కలగకుండా, నష్టం జరగకుండా వాళ్ళు టార్గెట్ చేసి కొట్టారంటే సామాన్య ఇష్యూ కాదు అది. శ్రీనివాస్ గారు, దాడికి ముందు, దాడి జరుగుతున్నప్పుడు, దాడి తర్వాత ఆ విజువల్స్ చూస్తున్నప్పుడు మార్నింగ్ లేచి వాళ్ళు చూసుకుంటూ ఉంటే సామాన్య ప్రజలు కూడా వారి బిల్డింగ్స్ పై ఎక్కి చూస్తున్నారు ఏమైంది అని చెప్పి. అంటే వాళ్ళకి ఏ మాత్రం చిన్నది కూడా డిస్టర్బెన్స్ రాకుండా
ఎయిమ్ అనేది గన్ షాట్ గా వెళ్ళినటువంటి సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీ టార్గెట్ పెట్టారు, ఎక్కడైతే టార్గెట్ పెట్టారో ఆ లొకేషన్ కొట్టారు అనమాట. మామూలుగా అయితే పక్క బిల్డింగ్స్ కి వాటికి కూడా ఎఫెక్ట్ అవుతాయి, మరి ప్రజలు కూడా చనిపోతాం, ఏం జరుగుతుంది అనమాట. అలాంటిది ఏమీ లేకుండా కేవలం ఏ బిల్డింగ్ మీద ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో కరెక్ట్గా ఆ బిల్డింగ్ మీద టార్గెట్ చేసి అంతవరకే క్లోజ్ చేశారు. కాబట్టి ఎక్కడా కూడా ఈ 9 స్థావరాల్లో జరిగిన చోట సామాన్యులకు ఇబ్బంది అయింది, చనిపోయారని లేదు. పాకిస్తాన్ కానీ ఎర్లీ మార్నింగ్ పాకిస్తాన్ మనకి ఇండియా మీద ఉన్నటువంటి సామాన్యుల మీద వాళ్ళు పూంచ్ సెక్టార్ కానీ రాజౌరి ఏరియాస్లో కానీ వాళ్ళు కాల్పులు జరిగారు, ఇక్కడ సామాన్యులు చనిపోయారు. అయితే పాకిస్తాన్ ఎప్పుడూ కూడా ఏది దొంగతనంగా యుద్ధాలు చేయాలి తప్పితే వాళ్ళకు ఒక యుద్ధనీతి లేదు. వాళ్ళంతా కూడా మూర్ఖంగా అంటే ప్రజల్ని హింసించి వాళ్ళని అంతం చేయాలి. అంటే ఇండియా మీద ముఖ్యంగా చెప్పాలంటే మోడీ గారు వాళ్ళ ప్రపంచంలోనే ఒక సూపర్ పవర్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి అని చెప్పేసి భారతదేశం ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తీసివేసిన తర్వాత అక్కడ ప్రశాంతమైన వాతావరణం వస్తుంది. కొన్ని కోట్ల మంది అక్కడ వాళ్ళు పర్యాటకులు వస్తున్నారు, మరి అన్ని రకాల అభివృద్ధి చెందుతుంది, ప్రశాంతంగా ఉన్నారు, అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది అనేటువంటి పరిస్థితుల్లో దాన్ని డ్యామేజ్ చేయాలి అక్కడున్న సిచ్యువేషన్ అని చెప్పేసి ఈ జమ్మూ కాశ్మీర్ మీద మెయిన్గా వాళ్ళు అటాక్ చేయడానికి ప్రధానమైన కారణం జమ్మూ కాశ్మీర్ డిస్టర్బెన్స్ చేస్తే మరలా ఇది గతంలో ఎట్లా ఉందో అట్లా ఉంటుంది. ఈ డెవలప్మెంట్ చూసి ప్రపంచ దేశాలు కూడా ఎప్పుడైతే ఆర్టికల్ 370 అని 70 సంవత్సరాల నుంచి ఇవన్నీ పెట్టారు అని ప్రపంచ దేశాలకు కూడా ఒక రాంగ్ డైరెక్షన్ అనేది పోయిందనమాట. మరి ఎప్పుడైతే తీసేసిన తర్వాత మరి అన్ని ప్రపంచంలో అన్ని దేశాలు కూడా జమ్మూ కాశ్మీర్ రావటము, అక్కడంతా కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండటం, ఇవన్నీ చూసి పాకిస్తాన్ కుట్ర చేసింది. అది చాలా క్లియర్గా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ కానీ రక్షణ మంత్రి కానీ వాళ్ళు కూడా క్లియర్గా మేము ఉగ్రవాదులకు మద్దతు అనే రకంగా వాళ్ళు మాట్లాడతాం, ఇండియాకి వార్నింగ్స్ ఇవ్వటం కూడా మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్నటువంటి ఆర్మీ కానీ ప్రభుత్వం కానీ దేశానికి ఏ విధమైన దేశ ప్రజలకి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ఇండస్ట్రీస్ కానీ లేదా వైజాగ్ పోర్టులు కానీ ఇలాంటి వాటికి కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ విధంగా చేయటానికి సైన్యం కూడా అన్ని రకాలుగా ఆలోచించే వాళ్ళు కూడా డెసిషన్స్ తీసుకుని ఎక్కడికక్కడ పాకిస్తాన్ చేసేటువంటి దాడుల మీద మనం ఎక్కడికక్కడ దాన్ని కౌంటర్గా అటాక్ అడ్డుకోవటానికి ఏ విధమైన వ్యూహాలు చేయాలో అవన్నీ కూడా చేసిన తర్వాతనే వాళ్ళు ఈ దాడి చేశారు. కానీ ఏమీ అనుకోకుండా మామూలుగా క్యాజువల్గా చేసినటువంటి దాడి అయితే కాదు. అయితే ఈ మార్పు 16 రోజులు సమయం కూడా తీసుకున్నారు. మనం ఎప్పుడైనా ఒక అటాక్ చేయాలంటే గతంలో 10 రోజులు టైం తీసుకున్నాం, 12 రోజులు, ఈసారి 16 రోజులు టైం తీసుకోవడానికి కూడా రీజన్ ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్ కట్ గా. మరి పాకిస్తాన్ చెప్తూ ఉంది కదా సార్, మేము సిద్ధంగా ఉన్నాం, ఏ క్షణం వచ్చినా సరే మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, వార్ సిద్ధంగా ఉంది, మాకు ఇండికేషన్స్ ఉన్నాయి, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి ఏం చేయగలిగింది పాకిస్తాన్ అనేది మరొక పాయింట్. పాకిస్తాన్ 8 మంది చనిపోయారు, ఫస్ట్ 3 అన్నారు, 5 అన్నారు, 8 మందికి వచ్చింది. అఫీషియల్ గా ఎంత అనేది క్లియర్ కట్ గా చెప్పదు పాకిస్తాన్, ఆ విషయం మనకి తెలుసు. ఎందుకంటే ఇంతమంది చనిపోయారని చెప్పి బహిర్గతం చేస్తే కనుక తన యొక్క తప్పుని లేదంటే ఆ దిద్దుబాటు చర్యలు చేసుకున్నట్టే మనకు కనిపిస్తుంది. కాబట్టి తక్కువ ఫిగర్ చెప్తోంది, అది ఎంత అనేది మనకి తెలుసు. కొద్దిసేపట్లో అది కూడా మనకి ఓపెన్ అప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ 8 మంది ఎవరని చెప్తారనేది ఉగ్రవాదులని చెప్తారా, సామాన్య పౌరులని చెప్తారా? ఒకవేళ ఉగ్రవాదులైతే మీరెందుకు పెంచి పోషిస్తున్నారని చెప్పి మిగిలిన దేశాలు అడిగితే ఏం సమాధానం చెప్తుంది పాకిస్తాన్? అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించడం అనేది అది ఈ రోజు కాదు, దగ్గరగా 50-60 సంవత్సరాల నుంచే వాళ్ళు ఉగ్రవాదులని వాళ్ళు పెంచి పోషిస్తున్నారు. ఎందుకంటే ఉగ్రవాదులే ప్రభుత్వాన్ని రూల్ చేస్తున్నారు. మన వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వం పెంచి పోషించడం అనే దానికన్నా ఉగ్రవాదులు ఎవరైతే మోస్ట్ వాంటెడ్ ఈ టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం పెద్ద ఎత్తున సెక్యూరిటీ కూడా పెంచింది. మన ఈ పహల్గామ్ దాడి జరిగింది, అటాక్ జరిగిన తర్వాత ఉగ్రవాదులకి పెద్ద ఎత్తున ఎవరైతే మెయిన్ లీడర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున సెక్యూరిటీ పెంచి మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, మేము చూసుకుంటాం ప్రభుత్వం అని చెప్పేసి చెప్పడమే మనం చూసాం. అంటే ప్రభుత్వమే ఉగ్రవాద ప్రభుత్వం అది. అందువల్ల వాళ్ళకి ఇవన్నీ కూడా యుద్ధ నీతి అనేది పాకిస్తాన్కి ఎప్పుడూ లేదు. మన 1947 నుంచి చూసినప్పుడు అనేక యుద్ధాలు భారతదేశం మీద వాళ్ళు దొంగతనంగా చేసినవి తప్పితే ఎక్కడా కూడా వాళ్ళు చేసే యుద్ధంలో ఒక నిజాయితీ కానీ నీతి కానీ లేవు. అమాయకుల్ని చంపటం, ప్రజలను భయభ్రాంతులు చేయటము, అక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ డిస్టర్బ్ చేయడానికి లేదా అక్కడ ఆర్థిక వ్యవస్థని మరి దాన్ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. దానికి సపోర్ట్గా చైనా కూడా ఉంది. చైనా కూడా ఉండటం వల్లే పాకిస్తాను ఈ స్థాయి వరకు రాగలిగింది. ఏదేమైనా ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ
వాళ్ళ అప్రిషియేట్ చేయటము, భారతదేశం సరైన స్టెప్ తీసుకుందని ఇది చేయటము, పాకిస్తాన్ కూడా దీని మీద ఏ విధమైన చర్యలు తీసుకోవద్దని చెప్పేసి స్వయంగా అమెరికా ప్రెసిడెంట్ కూడా చెప్పడం జరిగింది. yes. మీరు ఏ విధమైన స్టెప్ యుద్ధం పరంగా భారతదేశం మీద తీసుకోవద్దు, సైలెంట్గా ఉండదు, తప్పు మీరు చేశారనేది దాంట్లో చాలా క్లియర్ కనపడింది అన్నమాట. అంటే ఇంత మద్దతు ప్రపంచవ్యాప్తంగా అక్కడ ప్రపంచ దేశాలు భారత్ ని అనడానికి కూడా ఎక్కడుంది? ఉగ్రవాద స్థావరాలు మాత్రమే, అది అన్ని దేశాలు కోరుకుంటున్నాయి. ఉగ్రవాద స్థావరాలు కూడా ఐక్యరాజ్య సమితి నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలు. ఏదో మనమే వాటిని ఐడెంటిఫై చేసి మనమే వాటిని ఉగ్రవాద స్థావరాలు మనం అంటలేదు, ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేస్తుందన్నమాట ఇవి ఉగ్రవాద స్థావరాలు. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ కూడా స్వాగతించాల్సినటువంటి సిచ్యువేషన్. మేము ఉగ్రవాదం మీద వ్యతిరేకంగా ఉన్నాము, మేము అంతమొందించడానికి సిద్ధంగానే ఉన్నాము, ఇప్పటికైనా మారుతున్నాము అని చెప్పి ప్రపంచ దేశాల ముందు చూపించుకునే ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళకి నిజాయితీ ఉంటే చేయాలి. నిజాయితీ లేదు కాబట్టి వీళ్ళే ఉగ్రవాదుల ప్రభుత్వం కాబట్టి, అది ఉగ్రవాద ప్రభుత్వం కాబట్టి ఇవాళ ఇదంతా చేసింది, ఇవాళ అనుభవిస్తుంది. వాళ్ళ అక్కడున్న ప్రజలు కూడా వాళ్ళకి మద్దతు ఇవ్వట్లేదు. సింధు జలాలు ఇవన్నీ చూసుకుంటే అక్కడ ప్రజల్లో కూడా ఆందోళనలు వచ్చినాయి. భారతదేశంతో మనం పెట్టుకుంటే వాళ్ళు మనకి చేసేటువంటి అన్ని రకాల సహాయాలు మొత్తం కూడా ఒకేసారి స్టాప్ అయిపోతాయి. ఇక్కడ అన్ని రకాలుగా కూడా జీవన విధానం కిందకే ఇబ్బంది అవుతుంది అనేటువంటిది కూడా ఆ కొన్న ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా కూడా పాకిస్తాన్కి ఆ కొన్న నాయకులకి బుద్ధి రావాలి, బుద్ధి ప్రసాదించాలని కూడా మన దేవుని కోరుకోవాలి. మన స్క్రీన్ లో ఏదైతే మార్నింగ్ ఈ సింధూర్ ఆపరేషన్ సక్సెస్ అయిందో, సింధూర్కి సంబంధించి అనేక మంది పొలిటీషియన్స్, సినీ రాజకీయ ప్రముఖులు ట్వీట్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు మనం భారతదేశంలో రాజకీయాలు చూస్తూ ఉంటాం. అంటే ఒక పార్టీకి సంబంధించి ఏ డెసిషన్ తీసుకున్నా సరే రాజకీయ పార్టీలు, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీకి భిన్నమైన స్వరాలు మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ అందరిది ఒకటే మాట, జై హింద్, భారత్ మాతాకి జై అనే నినాదం ఒక్కటే కనిపిస్తోంది. సో ఏదైతే విభేదాలు సృష్టించి పాకిస్తాన్లో ఏ విధంగా అయితే కొట్టుకు చేస్తారో, ఇండియాలో కూడా ఆ విధంగానే మత విద్వేషాలు రెచ్చగొట్టి మనకి ఐక్యత కొరవడి కొట్టుకు చచ్చే విధంగా చేద్దాం అనుకున్నటువంటి పాచిక పారలేదనే చెప్పొచ్చు. ఒక్కొక్కరు, రాహుల్ గాంధీ కావచ్చు, ప్రతి ఒక్కరు అటు స్టేట్స్ లో చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డి, పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఏకత్రాటిపై ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ సంబంధించి మెచ్చుకుంటున్నటువంటి సిచ్యువేషన్, మన ఆర్మీకి సంబంధించి అభినందనలు తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అటు ఏపీకి సంబంధించి ఏపీ సీఎం కావచ్చు, అదేవిధంగా లోకేష్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ట్వీట్ చేస్తూ ఉన్నారు. ఇటుపక్క మనం చూసుకుంటే సీఎం, అదేవిధంగా కేంద్ర మంత్రులు ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. మంచి ఆపరేషన్ సక్సెస్ అయింది, సింధూర్కి సంబంధించి జై హింద్ అంటూ కూడా ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో ఒకే ఒక్క నినాదం జై హింద్ అనేది మనకి క్లియర్ కట్గా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. వాట్ నెక్స్ట్ అనేది చూద్దాం, ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది. ఒక్కసారి ముందుకెళ్ళిన తర్వాత మోదీకి చెప్తే ఏ విధంగా ఉంటుందనేది కాస్త రుచి చూశారు కాబట్టి ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది పాకిస్తాన్. ఒక్కసారి యాక్షన్లోకి దిగేక ముందు అన్ని ఆలోచించే ముందుకెళ్తారు. పాకిస్తాన్ గురించి ఈ రోజు మనం కొత్తగా చెప్పుకుంటున్నది కాదు, దాని దుందుడుకు వైఖరి కావచ్చు, వక్రబుద్ధి కావచ్చు, గత కొంతకాలం నుంచి మనం చూస్తున్నవే కాబట్టి మన ఇండియన్ ఆర్మీకి కావచ్చు, ప్రధానికి కావచ్చు, కేంద్ర మంత్రులకు కావచ్చు అవగాహన ఉంటుంది. మనం ఈ విధంగా దాడి చేస్తే పాకిస్తాన్ నుంచి వచ్చే రియాక్షన్ ఏంటి, ఆ రియాక్షన్ ని మనం ఏ విధంగా సమర్థవంతంగా తిప్పికొట్టాలి, మన యొక్క పౌరులకి ఏమాత్రం నష్టం జరగకుండా ఏ విధంగా ముందుకెళ్ళాలి. అందుకే మీరు టైం చూసుకోవచ్చు, మార్నింగ్ ఈ విధంగా యాక్షన్ జరిగితే మనకి ఈవినింగ్ 4 o'clock మాక్ డ్రిల్. సో ఒకవేళ ఏదైనా జరిగితే ఏ విధంగా సేఫ్ గా ఉండాలి, ఇవన్నీ కూడా చేస్తున్నారు. జపాన్ లో కూడా నేను స్టూడెంట్స్ కూడా కొన్ని క్లాసెస్ చెప్పుకుంటూ వచ్చారు. ఒకవేళ ఏదైనా వార్ జరిగినప్పుడు ఏ విధంగా ఉండాలి, మనకి నిజంగా స్కూల్స్లో, కాలేజెస్ చెప్పాల్సినవి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఏ విధంగా తప్పించుకోవాలి, స్ట్రైట్గా కాకుండా జిగ్జాగ్గా వెళ్లాల్సిన సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా. సో మాక్ డ్రిల్లో మా తరపున చెప్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి. 4 గంటలకి ఏ విధమైన ఇండికేషన్స్ ఇస్తారు, మనకి ఎటువంటి జాగ్రత్తలు ఇస్తారు, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో 4 గంటలు జరిగిపోయే మాక్ డ్రిల్ గురించి కూడా మాట్లాడతాం. మన అల్లు అర్జున్ అంటే ఇప్పటి వరకు పొలిటికల్ సంబంధించినటువంటి ట్వీట్స్ చూస్తాం కదా, సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. అల్లు అర్జున్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, సాయి ధరమ్ తేజ్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ట్వీట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కులమతాలు కాదు, ప్రతి ఒక్కరు రియాక్ట్ అయ్యారు. మంచు మనోజ్ కూడా రియాక్ట్ అయ్యారు, జై హింద్ అంటూ చెప్తూ ఉన్నారు. ఇక్కడ కులాలు మతాలు ఏమీ లేదు, ఒకే ఒకటి, అందరం భారతీయులం, ఐఎమ్ ఇండియన్, అంతే, మేము ఇండియన్స్, దీంట్లో మా కులాలు మతాలు ఏమీ లేవు. అస్దుద్దర్ ఓవైసీ కూడా రియాక్ట్ అయ్యారు ఆఫ్టర్ దట్, ఈ దాడి తర్వాత.
మే జస్టిస్ బి సర్వ్డ్ అంటూ కూడా జై హింద్ అనే అంటే ఇండియన్ ఫ్లాగ్ అనేది మనకు క్లియర్ కట్ గా తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ప్రతి ఒక్కరు చేస్తున్నటువంటి ట్వీట్స్ మనం క్లియర్ కట్ గా స్క్రీన్ లో చూస్తూ ఉన్నాం. సో ఏదైతే ఈ దాడి అది ఉగ్రవాదుల్ని హతం చేయడానికి చేసుకున్నటువంటి దాడిగా మనం చూస్తున్నాం. కానీ పాక్కి సంబంధించి చేస్తున్నటువంటి దాడిగా వాళ్ళు ప్రపంచ దేశాలకి చూపించేటువంటి విధానం మనం చూస్తున్నాం. కొండా సురేఖ్ చేస్తున్నటువంటి ట్వీట్ కూడా మనం చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ ఈజ్ ఏ టైమ్లీ రిమైండర్ దట్ ఇండియా విల్ నెవర్ బౌ డౌన్ టు టెర్రరిజం. సో ఎప్పుడు కూడా తల దించదు భారత్ అనేది. టెర్రరిజం సంబంధించి అంతమొందించడానికి మొట్టమొదటి అడుగు వేసేది కూడా మన భారత్ అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం కానీ అతిశయోక్తి లేదు, అన్డౌటెడ్లీ అని చెప్పొచ్చు. సో సాయిధరం తేజ్ కూడా ట్వీట్ చేస్తున్నారు, జీరో టాలరెన్స్ అంటూ కూడా ఆయన ట్వీట్ చేసినటువంటి సిచ్యువేషన్, జై హింద్ అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో సినీ రాజకీయ ప్రముఖులు ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ఒక పక్క ప్రధాని మోదీ నివాసంలో కూడా భేటీ జరుగుతోంది. అటు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ అక్కడ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది, జరిగే దాని గురించి మాట్లాడుకున్నారు, జరిగింది. వాట్ నెక్స్ట్ అనేది కూడా వారే చేయాలి కాబట్టి, వారి సమక్షంలోనే ముందుకెళ్ళాలి కాబట్టి, నిన్న యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా వార్ రూమ్ నుంచే ఉండి మనం మోదీ చూస్తూ ఆపరేషన్ అంతా కూడా ఎట్లా జరిగింది ఏంటనేది సక్సెస్ఫుల్ చేశారు కాబట్టి వాట్ నెక్స్ట్ అనేది కూడా మనకి క్లియర్ కట్ గా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఫోన్ చేస్తున్నారు అమిత్ షా, ఎక్కడ ఏ విధంగా ఉన్నారు, అక్కడ స్కూల్కి సంబంధించి హాలిడేస్ ఇచ్చారు, అన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆర్మీకి సంబంధించి ఎటువంటి బలగాలైనా సరే లీవ్స్ లో ఉన్న అన్ని లీవ్స్ ని క్యాన్సిల్ చేశారు, ప్రతి ఒక్కరూ వెనుతిరిగి రావాల్సిందే అంటూ కూడా డైరెక్షన్స్ ఇచ్చినటువంటి కండిషన్స్ మనకు కనిపించాయి. సో ఒక్కసారి అడిగేసిన తర్వాత వెనక్కి తిరిగే సిచ్యువేషనే లేదు. పాకిస్తాన్ మరొకసారి ఇటువంటి చర్యకు పాల్పడకుండా ఉండాలి. ఇప్పటి వరకు చేసిన అన్ని దాడుల కంటే ఈ పహల్గామ్ లో జరిగినటువంటి దాడి అత్యంత కీలకం అనమాట. ఎక్కువ నష్టం జరిగింది కూడా ఇక్కడ. 26 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులకి సరైన సమాధానం చెప్పాల్సిందే అనేది ఈ 1:05 నుంచి 1:30 మధ్య ఈ టైం పీరియడ్ పెట్టుకోవడానికి కూడా చాలా అంశాలే ఉంటాయి. అంటే కొన్ని రోజుల ముందు నుంచి పహల్గామ్ దాడి జరిగిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు ఒక నిఘా అనేది ఏర్పాటు చేసుకొని ఏ టైంలో మనం స్పాట్ ఫిక్స్ చేస్తే అది క్లియర్ కట్ గా డామ్ షూర్ గా అనేది సక్సెస్ అవుతుంది అనేది చూసుకొని అక్కడ ఏ టైంలో మనం అటాక్ చేస్తే కనుక క్లియర్ కట్ మనకి 100% రిజల్ట్ వస్తుందని చెప్పి చూసుకొని ఆ టైం కూడా ఫిక్స్ చేసినట్టుగా మనకు తెలుస్తోంది. సరిగ్గా 25 నిమిషాల టైం 9 పాక్ సంబంధించినటువంటి ఉగ్రవాది స్థావరాలు ఖతమైనట్టుగా తెలుస్తోంది. ఓకే, ఆ ఫిగర్ కూడా మనకి కొద్ది క్షణాల్లోనే వస్తుందేమో, ఎందుకంటే ప్రెసెంట్ వాళ్ళు ఇచ్చి ఇన్ఫర్మేషన్ వరకు ఇచ్చారు. అసలు ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి, ఎందుకు తీసుకున్నాము, సింధూర్ అనే పేరు పెట్టడానికి కారణం ఏంటి, పహల్గామ్ దాడి ఏ విధంగా జరిగింది, ఎంత హేయమైన చర్య, మేము ఏ విధంగా ముందుకెళ్ళాం, అంటే ఇండియన్ ఆర్మీ ఏ విధంగా ముందుకెళ్ళింది, మేము కేవలం అక్కడ టార్గెట్ చేసింది ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే, అక్కడ స్థానికుల మీద కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జవాన్ మీద కావచ్చు, ఆ స్థావరాలు మేము టచ్ చేయలేదు, కేవలం అక్కడ ఏం చేసింది ఫిక్స్ చేసింది ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే, 9 స్థావరాలని మేము మట్టు పెట్టామనే విషయాన్ని అయితే చెప్పారు. మీడియా అడిగే క్వశ్చన్స్కి ఇప్పుడు కాదు తర్వాత సమాధానం చెప్తామని చెప్పారు. ఏం జరగబోతుంది ఏంటనేది కూడా వెయిట్ చేసి చూద్దాం. శ్రీనివాస్ గారు, క్లియర్ కట్గా తెలుస్తోంది జమ్మూ కాశ్మీర్ని అనేది పాకిస్తాన్కి ఉన్నటువంటి ఒకే ఒక్క అంశం, దాని గురించి కొట్లాటలు స్టార్ట్ అయ్యాయి, దాన్ని కైవసం చేసుకోవడానికి ముందుకెళ్తున్నారు. సో ఎట్లాగైతే ఒక స్టెప్ ముందుకెళ్ళాం, ఈసారి దాని గురించి ఫుల్ స్టాప్ పడే ఛాన్సెస్ ఉన్నాయా, అంతవరకు స్వాధీనం చేసుకోవడానికి మన ఇండియన్ ఆర్మీ కావచ్చు, మన ఇండియా కావచ్చు ముందుకెళ్లే ఛాన్సెస్ ఎంతవరకు కనిపిస్తున్నాయి? డెఫినెట్గా పాకిస్తాన్ ఏదైతే ఆక్రమించిందో ఆక్రమిత కాశ్మీర్గా మనం చెప్తున్నాం కదా, దాన్ని ఏ పరిస్థితుల్లో కూడా ఇండియా స్వాధీనం చేసుకోవాలి. ఇవాళ అక్కడ మనకి అంత ఇంపార్టెంట్ అయినటువంటి పాకిస్తాన్ని వాళ్ళు ఆక్రమించుకొని ఇన్ని సంవత్సరాలు దగ్గర 78 సంవత్సరాలు వాళ్ళు ఇన్ని అరాచకాలు చేసినా కూడా మనం ఇంకా సహనంగా వెయిట్ చేయటం అనేది కూడా ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు. మోడీ గారు మనం ఏదైతే ఆర్టికల్ 370 రద్దు చేశారో అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ని డెఫినెట్గా. శ్రీనివాస్ గారు, లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం, ఒకవేళ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన తర్వాత పాక్ నుంచి వచ్చినటువంటి కౌంటర్ మనం చూస్తున్నాం, మేము దీనికి ప్రతిచర్య ఉంటుందని. ఒకవేళ పాక్ గనక ప్రతిచర్య తీసుకుంటే ఆపరేషన్ సింధూర్ 2 కూడా మేము సిద్ధంగా ఉన్నామంటుంది మన ఇండియన్ ఆర్మీ. సో ఆపరేషన్ సింధూర్ 2 గనక వస్తే ఏ విధంగా ఉంటుందో రుచి చూస్తారు కాబట్టి పాకిస్తాన్ ఏమన్నా వెనుకడిగేసే అవకాశం ఏదైనా ఉంటుంది అనుకోవచ్చా? దుందుడు చెరికి ముందుకు అడుగు వేయడానికి భయపడే పరిస్థితులు ఉంటాయా? అంటే వాళ్ళు మూర్ఖులుగా మటుకి వాళ్ళు వెనక్కి తగ్గే అవకాశం ఉండదు. వాళ్ళకి ఒకటే ఏంటంటే
మేమంతా కూడా వాళ్ళకు ఒకటే చెప్తారు, ఎప్పుడూ కూడా అవతలని ఎవరైతే అల్లాహ్ని నమ్మరో వాళ్ళందరినీ కూడా అంతం చేయాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు, ఒక మతం దాని మీద తీసుకుని. అందువల్ల వాళ్ళు ఎంతమంది అయినా చనిపోవటానికి సిద్ధమే, కానీ అవతల వ్యక్తుల్ని, సామాన్యుల్ని, ఆ దేశం మీద మనకు ఉన్నటువంటి ఏవైతే విద్వేషాలు ఉన్నాయో దాని మీద అక్కడున్నటువంటి ఇండస్ట్రీస్ అని చెప్పండి, అక్కడున్నటువంటి వీటి మీద కానీ, ఆ అనవసరాలకు దానికి సంబంధించినటువంటి ఆర్మీస్ మీద కానీ, సామాన్య ప్రజల మీద కానీ అటాక్ చేయాలనేటువంటి ఉద్దేశమే వాళ్ళకు ఉంటుంది తప్పితే మనం తప్పు చేశాము, ఇవాళ అన్ని దేశాలు కూడా మనకు వార్నింగ్ ఇచ్చి మీరు ఇలాంటి ఉగ్రవాదులను మీరు ఉత్పత్తి చేస్తున్నారు, మీరే తప్పులు చేస్తున్నారు అని చెప్పినా కూడా ఈ నిమిషానికి కూడా వాళ్ళకి ఆ విధమైనటువంటి వైఖరి లేదు, మనం తప్పు చేస్తామని. అంటే భారతదేశంలో మా మీద దాడులు చేస్తున్నారని చెప్తున్నారు తప్పితే అక్కడ ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు కూడా, రక్షణ మంత్రి కానీ, ఆర్మీ చీఫ్ కానీ ఈ రోజు వరకు మా దగ్గర ఉగ్రవాదులు ఉన్నారు ఇదంతా కూడా మా పొరపాటు అని చెప్పలేదు. కాబట్టి వాళ్ళు డెఫినెట్గా కౌంటర్ అటాక్ అని చేస్తారు. వాళ్ళు చేస్తున్నందువల్ల ఏమైందంటే పౌర నష్టం, సామాన్యులకి నష్టం జరుగుతుంది. కాబట్టి మన దేశం డెఫినెట్గా ఆర్మీ వాళ్ళు సమర్థవంతంగా పనిచేసిన వాటిని ఎదుర్కొనేటువంటి అవకాశం 100% ఉంటుంది. అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా ఇది సరైన టైం కాబట్టి ఇప్పుడే దాన్ని మొత్తం కూడా మన ఇండియా కంట్రోల్లో తీసుకుని మనం పూర్తిగా దాన్ని మన భారత్లోనే దాన్ని చేయాలి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది ఉండకూడదు అన్నమాట అది. ఓకే రైట్.